ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్ధన్ గారిని వారితో మాట్లాడదాం. సార్ చక్రవర్ధన్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ చక్రవర్ధన్ గారు, ఈ మధ్య కాలంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది బాగా బజ్ క్రియేట్ చేసింది. సో చాలా మంది ఈ మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెడితే మనకు ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని చెప్తుంటారు కదా. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి అంటూ కూడా రకరకాల మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ గురించి చెప్తుంటారు కదా. అయితే ఈ మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ గురించి చెప్తున్నప్పుడు చాలా మంది సిఏజిఆర్ గురించి మాట్లాడతారు. 12% రావాలండి, 15% రావాలి, 22 రావాలంటుంటారు కదా. అసలు ఎంత పర్సెంట్ ఆఫ్ రిటర్న్స్ వస్తే మనం ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు అంటారు? అసలు అంటే అంటే మనం చేసిన మన ఇన్వెస్ట్మెంట్ లో మనం సక్సెస్ అయ్యాము, సక్సెస్ అవుతున్నాము, సక్సెస్ అవ్వబోతున్నాము అనే దానికి ఏంటి అక్కడున్న పారామీటర్ ఏంటి అసలు? విష్ణు గారు, యాక్చువల్లీ మీరు ఇప్పుడు చాలా వీడియోస్ లో మనం చూస్తే ఫైనాన్షియల్ లిటరసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రొడక్ట్స్ ఎంత రిటర్న్స్ ఇస్తాయో ఇవన్నీ మనం వీడియోస్ చేసాం. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, అంటే రిస్క్ ఉన్నా కూడా ఎలాంటి రిటర్న్స్ వస్తాయని ఒక అవగాహన కూడా ఉంది. మనం ఏం మిస్ అవుతాం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తూ, అంటే మీకు మీ ఖర్చులకు కావాల్సిన ఇన్కమ్ కోసం మీరు పని చేయాల్సిన అవసరం ఉండకూడదు. అలానే లైఫ్ స్టైల్లో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే ఏదైనా మీరు ట్యాగ్ చూసి ప్రైస్ చూసి దాన్ని కొనాల్సిన అవసరం కానీ, అండ్ మీరు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, లేదా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఫారెన్ లో ఇవ్వాలనుకుంటున్నారు, సో ఏదైనా ఇంపోర్టెడ్ గూడ్స్ ఏమైనా యూజ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ కూడా మీరు ఫైనాన్షియల్ గా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి. సో ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కిందకు వస్తుంది. ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఆర్ కొంచెం గోల్ ప్లానింగ్ లో మనం చూసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది, నా ఖర్చులకు ఎంత కావాలన్నది మాత్రం చేస్తాం. అక్కడ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లాగా లావిష్ గా నేను వెల్త్ క్రియేట్ చేయాలి, సో నాకు ఇంత కార్పస్ ఉండాలి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అక్కడ అవసరం పడవు. సో ఈ విషయంలో ఏంటంటే ఒక మ్యాజిక్ నెంబర్ ఉందండి. మ్యాజిక్ నెంబర్ ఈజ్ 16%. సో 16% అనేది అంటే మీరు ఒక వెల్త్ క్రియేట్ చేయాలి నేను, అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను అచీవ్ అవ్వాలంటే ఇయర్ ఆన్ ఇయర్ ఈ 16% మీట్ అవ్వాల్సిందే. అంటే ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ ఈ 16% లేకపోతే మీ గోల్స్ అన్ని మీట్ అవుతారేమో కానీ మీరు పూర్ ఉంటారు ఇండియాలో. అది ఎలా అంటే దీంట్లో 3 పారామీటర్స్ ఉన్నాయండి. 1, ఇన్ఫ్లేషన్. మనకి ఇన్ఫ్లేషన్ ఇండియాలో 6% ఉందండి ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినట్లయితే. అంటే పెద్దవాళ్ళు కూడా చెప్తుండేవారు, 50 years 20-30 years నుంచి మనం వింటూనే ఉన్నాం, రే అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి రా, ఒకప్పుడు మనం 100 రూపీస్ తీసుకెళ్తే ఇన్ని వెజిటేబుల్స్ వచ్చాయి, ఇప్పుడు ఒక కేజీ ఆనియన్ ఆలు కలిపితే కూడా 120-130 కూడా అవుతున్నాయి. సో ఇది ఎవ్రీబడి అందరికి తెలిసిన స్టోరీ. అంటే ఒక 5 years బ్యాకే మీరు టమాటో ఇట్లాంటివి చూస్తే 20 రూపీస్ అట్లా ఉంటది, ఇప్పుడు 80 రూపీస్ 70 రూపీస్. సో ఇన్ఫ్లేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న 100 రూపీస్ ఈ ఇయర్ కి నుంచి నెక్స్ట్ ఇయర్ లో ఇదే 100 రూపీస్ తో ఈ రోజు మీరు కొన్నవన్నీ కొనుక్కొని ఇలాగే మీరు మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే 106 రూపీస్ అయితే మీరు సంపాదించి తీరాల్సిందే. 6% ఇన్ఫ్లేషనే ఉంది. ఈ 6% మీకు ఇది కంపల్సరీ కావాల్సిందే. సో ఇక్కడ మీకు 100 కి 6% యాడ్ అయింది, విచ్ ఈస్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఈ 6% మాత్రం కంపల్సరీ కావాలి. సెకండ్ వన్ ఈజ్ మనకి కరెన్సీ డిప్రిషియేషన్ అండి. అంటే మనం ఇప్పుడే అన్నాం, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడేటప్పుడు మనం అబ్రాడ్ ట్రావెల్ చేయటం, పిల్లల్ని అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ గానీ ఏదైనా ఇవ్వటం, మనం లావిష్ గా ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అక్కడి నుంచి, ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఏది మెయింటైన్ చేయాలన్నా మనం గ్లోబల్ కరెన్సీస్ డాలర్ లోనే మనం పే చేస్తాము. ఇండియాలో మన ఇండియన్ కరెన్సీ ఎవ్రీ ఇయర్ డాలర్ తో కంపేర్ చేస్తే 4% డిప్రిషియేట్ అవుతుందండి. సో లాస్ట్ ఇయర్ మనకి డాలర్ చూస్తే మనకి 81 రూపీస్ చేంజ్ ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ మీరు ఏదైనా పర్చేజ్ చేయాలంటే, లాస్ట్ ఇయర్ మీకు $5 ఉన్న ఐటమ్ $5 into 81 రూపీస్ పే చేస్తే సరిపోయేది. ఈ ఇయర్ మీకు ఇప్పుడు 84.05 పైసా ఇప్పుడు పే చేయాలి, విచ్ ఈస్ ఇయర్ ఆన్ ఇయర్ మనకి మన కరెన్సీ అయితే డిప్రిషియేట్ అవుతుంది. దానికి చార్ట్ కూడా ఉంది, మీరు చూస్తే డేటా ఎవ్రీ ఇయర్ మనకి డాలర్ కి రూపీ కాస్ట్, అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఇది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. సో డాలర్ టర్మ్స్ లో మనం ఈ 4% మిస్ అవుతున్నాం, విచ్ ఈస్ మన రెగ్యులర్ మనం చూడాల్సిన 6% ఇన్ఫ్లేషన్ మిస్ అవుతుంది. 4% మనకి ఈ డాలర్ డిప్రిషియేషన్, కరెన్సీ డిప్రిషియేషన్.
విచ్ ఈస్ 10%. సో మనకి వన్ ఈజ్ మనం ఇన్ఫ్లేషన్ అనుకున్నాము, సెకండ్ వన్ ఈజ్ మనం కరెన్సీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎవరు మీరు నేను ఎవరు ఎస్కేప్ కాలేంది టాక్సేషన్. మన ఇండియాలో మీరు ఎంత ఎర్న్ చేస్తే, ఎంత ఎక్కువ ఎర్న్ చేస్తే దానికి అంత ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి. సో మీకు ఈ సర్వీస్ ట్యాక్స్ అని, సెజ్ అని, అదని మీకు ట్యాక్స్ మీకు 35 to 40% టాక్సేషన్ వెళ్ళిపోతుంది. సో విచ్ ఈస్ మీరు ఒక 110 రూపీస్ నెట్ టు నెట్ మీరు తీసుకోవాలంటే టాక్సేషన్ తో కలిపి మీరు 116 రూపీస్ ఎర్న్ చేయాల్సిందే. అంటే నేను హయ్యర్ బ్రాకెట్ లో లేను ఇప్పుడు ఓకే అనుకున్నా, మీకు యాజ్ పర్ యువర్ ట్యాక్స్ లా ఆ ట్యాక్స్ అయితే మీరు పే చేయాల్సిందే. సో దీన్ని ఈ 16% ని నేను ఏం చెప్తానంటే స్టాటిక్ రేట్ అని చెప్తాను, విచ్ ఈస్ సస్టైన్స్ టార్గెట్ అగైన్స్ట్ టాక్సెస్, ఇన్ఫ్లేషన్ అండ్ కరెన్సీ అని ఉంటది ఇది. సో దీంట్లో మరి 16% ఎర్న్ చేయడానికి మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి. సో దానికి కూడా మీరు ఈ చార్ట్ చూస్తే అసలు మనం ఎలాంటి ప్రోడక్ట్స్ లో పెడుతున్నాము, ఆ ప్రొడక్ట్స్ లోంచి మనం రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నాకు వచ్చే రిటర్న్స్ ఇప్పుడు నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అనుకుంటున్నాను కదా, సో కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఎంత తక్కువ నేను రిటర్న్స్ ఎర్న్ చేస్తున్నాను. సో FD లో పెడితే ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, డెట్ ఫండ్స్ లో పెడితే ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, 16% కి ఎంత తక్కువ ఉంది. రిస్క్ పారామీటర్స్ కూడా చూసుకోవాలి. మనకి ఎక్కువ రిటర్న్స్ కావాలని మనం వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ మీకు రిటర్న్స్ ఎక్కువ కావాలని మీరు పెట్టినప్పుడు మార్కెట్స్ లో వీటిలో రిటర్న్స్ కూడా డెఫినెట్ గా రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మనకి 10 to 12%, విచ్ ఇస్ బ్లూ చిప్ స్టాక్స్ ఇట్లాంటివి, దాంట్లో 10 to 12% రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉంది. ఈవెన్ ఇక్కడ మనం 4% రిటర్న్స్ మిస్ అవుతున్నాం 16% టార్గెట్ కి. దీంట్లో మనకి రిస్క్ వచ్చేసి మీడియం రిస్క్ ఉంటుంది. సో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 12 to 15% రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉంది. స్టిల్ మనం 1 to 4% దీంట్లో మనకి రిటర్న్స్ అనేది తగ్గుతుంది. దీంట్లో రిస్క్ మనకి మీడియం టు హై ఉంటుంది. థర్డ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో 15 to 18% రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉంది. దీంట్లో మనకి ఆ రిటర్న్స్ మనం అవుతున్నాం కానీ బట్ ఇక్కడ చూస్తే మనకి రిస్క్ అనేది హై ఉంది. సో ఇక్కడ మీరు ఈ చార్ట్ చూడొచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ కూడా, రెగ్యులర్ రియల్ ఎస్టేట్ మనం చూస్తే రిటర్న్స్ 5 to 10% ఉంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ చూస్తే 8 to 15% ఉంది. సో దీనికి ఎలా చేయాలి? నీ 16% మీరు చెప్తున్నారు, నేను రిటర్న్స్ ఇప్పుడు జనరల్ గా మనం సాలరీడ్ పీపుల్ చూస్తే ఎంప్లాయీస్ వాళ్ళకున్న హైక్ ఇయర్ ఆన్ ఇయర్ 8%, 9%, 10% ఉంటుంది, విచ్ ఈస్ 50% ఆఫ్ మనకు కావాల్సిన ఫిగర్. 16 మనం అనుకుంటున్నాము, 8% కంటే ఎక్కువ హైక్ లేదు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళు ఈ ఫిగర్ కనుక అచీవ్ అవ్వాలి అని అంటే ఈ 16% రిటర్న్ ని వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ని 20% మినిమం రిటర్న్స్ వచ్చేటట్లు ఎక్కువ కష్టపడాలి, బిజినెస్ అలా చేయాలి. సో దీనికి ఉన్న ఒక సొల్యూషన్ మనం ఒప్పుకున్నా లేకపోయినా మార్కెట్ ఒకటి, స్టాక్ మార్కెటే మనకి మంచి ఆపర్చునిటీ. అంటే ఈక్విటీస్ లో ఈ రిటర్న్స్ పాసిబుల్, కానీ అఫ్ కోర్స్ ఇప్పుడున్న రిటర్న్స్, ఫ్యూచర్ రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్ ఇన్ ఈక్విటీస్. లాంగ్ టర్మ్ కోసం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవరైనా నేను రిటర్న్స్ నాకు 12% వస్తున్నాయి, 10% వస్తుంది, నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నాకు అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక 5 years బ్యాక్ 1 CR పెట్టాను, ఇప్పుడు నాకు అది 2 CR అయింది లేదా 1.5 అయింది అంటే చాలా మంది ఏం చెప్తారు, నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి రిటర్న్ గ్రో అయింది, అమౌంట్ గ్రో అయింది అంటే ఓకే నా ఇన్వెస్ట్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మీరు ఫోకస్ చేయాల్సింది లాంగ్ టర్మ్ లో. మీరు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చూసినా లేకపోతే మీరు అవాయిడ్ చేయలేని ఫిగర్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు చెప్పిన ఈ 16% మ్యాజిక్ ఫిగర్, విచ్ ఈస్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి, కరెన్సీ డిప్రిషియేషన్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని బీట్ చేయాలి, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు టాక్సెస్ కూడా బీట్ చేయాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్ధన్ గారు. మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ లో ఎంత రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ సరైన ఇన్వెస్ట్మెంట్ అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.